స్టూడెంట్స్కైనా, బిజినెస్ చేసే వాళ్ళకైనా, ఏదైనా కంపెనీ రన్ చేసే వాళ్ళకైనా మైండ్ మ్యాప్స్, గ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అయితే కాలేజీ ప్రాజెక్ట్లో మనం ఏదైనా ప్రజెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి మైండ్ మ్యాప్స్, గ్రాఫిక్స్ అనేది కంపల్సరీ. సో ఇలాంటి క్రియేట్ చేయాలంటే బేసికల్గా మనము ఏదైనా గ్రాఫిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ వచ్చిన తర్వాత మనకు ప్రతి వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. సో మనం బేసిక్ ఏఐ టూల్స్ కనుక నేర్చుకుంటే మనం ఎలాంటి వర్క్నైనా చాలా సింపుల్గా చేయొచ్చు. ఈరోజు వీడియోలో స్టూడెంట్స్కి, వర్కింగ్ ఎంప్లాయీస్కి, బిజినెస్ చేసే వాళ్ళకి ఒక మంచి మైండ్ మ్యాప్స్, గ్రాఫిక్స్ ఇంటర్ఫేసెస్ ఎట్లా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంటే ప్రజెంటేషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి మనకు యూస్ఫుల్ అయ్యే ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి napkin.ai. గూగుల్లోకి వెళ్ళి napkin.ai అని టైప్ చేయండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ మై ఫస్ట్ నాప్కిన్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. బై జనరేటింగ్ టెక్స్ట్ యూజింగ్ ఏఐ అని చెప్పి, మీద ఆల్రెడీ టెక్స్ట్ ఉంటే బై పేస్టింగ్ మై టెక్స్ట్ కంటెంట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ యూజింగ్ ఏఐ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. సో ఇప్పుడు నేను కంప్యూటర్ ఫండమెంటల్స్ అని ఒక టాపిక్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ నాప్కిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇట్లా కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కన్క్లూజన్ ఇట్లా క్రియేట్ చేసింది కదా. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ విజువల్స్ అని ఉంటుంది. జనరేటింగ్ విజువల్స్ బై క్లికింగ్ ద బ్లూ బటన్. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు విజువల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో చూడండి, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, మనకు విజువల్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో దీంట్లో మీరు ఏదైనా ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇమేజ్ని. సో ఇట్లా చాలా ఇమేజెస్ ఉంటాయి. సో ఇది ప్రెజెంటేషన్కి, తర్వాత ప్రాజెక్ట్ వర్క్కి, కంపెనీలో టీం వర్క్కి, ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్లా మనము ఈ టెక్స్ట్కి ఈ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ వాట్ ఈజ్ అ కంప్యూటర్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మళ్ళీ బ్లూ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు జనరేట్ విజువల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీంట్లో మీకు ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి మనకు స్టన్నింగ్ గ్రాఫిక్స్ అయితే క్రియేట్ అవుతాయి, మంచివి. మీరు ఎట్లా కావాలంటే, ఏ మెథడ్లో కావాలంటే ఆ మెథడ్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీకు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మనం ఒక మంచి విజువల్ ప్రజెంటేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ పైన క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకి ఇక్కడ కాంపోనెంట్స్, గ్రాఫిక్స్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ దీన్ని మీరు సైజ్ అనేది మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. మనకు కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు హార్డ్వేర్ ఉంది కదా. హార్డ్వేర్ పైన క్లిక్ చేస్తే మనకు హార్డ్వేర్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రాఫిక్స్ అంటే విజువల్స్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సో ఇట్లా మీరు మీ కంటెంట్లో ఎక్కడెక్కడైతే విజువల్స్ యాడ్ చేయాలో అక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కంక్లూజన్. మీరు కంక్లూజన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది గ్రాఫిక్స్ మోడ్లో యాడ్ అవుతుంది. మనకు కంప్లీట్ విజువల్స్ అయితే యాడ్ అవుతాయి. సో అండి, మనకు ఒక మంచి ప్రజెంటేషన్ అయితే క్రియేట్ అయింది ఈ napkin.aiలో. సో ఇట్లా మీరు ఈ వెబ్సైట్లో చాలా మంచి గ్రాఫిక్స్, విజువల్స్ యాడ్ చేస్తూ ఒక ప్రజెంటేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్కి, వర్కింగ్ ఎంప్లాయీస్కి, బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంపెనీస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్టింగ్ పీడిఎఫ్ అని చెప్పి మనకు కంప్లీట్ పీడిఎఫ్ అయితే ఎక్స్పోర్ట్ అయింది. సో చూడండి, కంప్యూటర్ బేసిక్స్. సో ప్రతి విజువల్ అనేది మనకి ఇట్లా క్లియర్గా యాడ్ అయింది. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి మైండ్ మ్యాప్స్. సో మీరు మైండ్ మ్యాప్స్ అని క్లిక్ చేయండి, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో మనం ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే మనకు 10,000 క్రెడిట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు టైప్ ఏ మెసేజ్ దగ్గర కంప్యూటర్ బేసిక్స్ అని చెప్పి టైప్ చేయండి. మీ ఇష్టం, టాపిక్ ఏదైనా మీ ఇష్టం. నేను ఒక ఎగ్జాంపుల్గా టాపిక్ క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి, ఇట్లా మనకు కంప్యూటర్ బేసిక్స్ పైన ఒక మైండ్ మ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రజెంటేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనము సింగిల్ ప్రజెంటేషన్స్ అంటే సింగిల్ మైండ్ మ్యాప్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా మీకు ఏ స్టైల్లో ఉండాలి, ఇక్కడ మీరు ఏమైనా యాడ్ చేస్తే ఐకాన్స్ కానీ
ట్యాగ్స్ కానీ ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు స్టైల్స్ అనేది లెఫ్ట్ లేఅవుట్, రైట్ లేఅవుట్, సెంటర్ లేఅవుట్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి మైండ్ మ్యాప్స్ మనము ప్రజెంటేషన్స్ కోసం, ప్రాజెక్ట్ వర్క్ కోసం అయితే ఈ వెబ్సైట్లో క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మనము సింగిల్ మైండ్ మ్యాప్స్ అయితే క్రియేట్ చేయాలి. ఒక టాపిక్ ఇచ్చేసి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు పీడిఎఫ్ పైన పిఎన్జీ పైన క్లిక్ చేస్తే మనకు ఈ మైండ్ మ్యాప్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో మీరు ప్రజెంటేషన్ కోసం ఈ రెండు వెబ్సైట్లు చాలా బాగా యూజ్ అవుతాయి. మీ వర్క్ అనేది కొంచెం పర్ఫెక్ట్ మెథడ్లో అంటే మనకు విజువల్ ఫార్మాట్లో క్రియేట్ అవుతుంది.